అన్న చెప్పండి అన్న, ఇప్పుడు ఈ రోడ్డు వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అన్న మీకు? ఈ రోడ్డు వల్ల దుమ్ము బాగా ట్రాఫిక్ జామ్ కావడము, ఇక ఏమైనా కస్టమర్ వచ్చినా బండ్లు పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఒక దుమ్ము చాలా వస్తుంది. ట్రాఫిక్ అయితే విపరీతంగా ఈవినింగ్ అయితే నైటు విపరీతంగా ఉంది. ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కోసారి రోడ్డు దాటుతుంటే ఇట్లా చాలామంది చనిపోయిన వాళ్ళకి ఇట్లా చాలామంది ఉన్నారు. ఇప్పటివరకు నేను ఇక్కడ ఉండబట్టి 5 years అవుతుంది. 5 yearsలో నేను చూసినప్పటికైతే ఒక 30-40 నుంచి ఒక మెంబర్స్ అయితే చనిపోయారు. బస్సు యాక్సిడెంట్ వల్ల, బైక్ యాక్సిడెంట్ వల్ల, రోడ్ దాటుతుండగా మళ్ళీ వచ్చి రాంగ్ రూట్కి వెళ్ళడము, అట్లాంటి ఇబ్బందులు చాలా అవుతున్నాయి ఇక్కడ. సో ఎప్పటి నుంచి జరుగుతుందన్న ఈ పని? 5 years అవుతుంది. 5 years నుంచి రోడ్ అయితే పెండింగ్లోనే ఉంది. రోడ్ వైడింగ్ కటింగ్ చేసి ఇట్లా షటర్లు కటింగ్ చేసి ఇట్లా చాలా రోజులు అవుతుంది. 5 years అవుతుంది. సో ఈ రోడ్ల వల్ల మీ షాప్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా, వ్యాపారం ఎట్లా సాగుతుంది మీది, ఎట్లా జరుగుతుంది బిజినెస్? వ్యాపారం అయితే చాలా డల్లే ఉంది. ఇక ఎందుకంటే వ్యాపారం ఎందుకు డల్ ఉందంటే ఈ ట్రాఫిక్ జామ్ వల్ల ఇక కొంతమంది రాలేరు. వర్షం పడితే ఇట్లా విపరీతంగా వాటర్ రావడము అలాంటివి చాలా ఉన్నాయి. సో ఏం చెప్తారన్న ప్రభుత్వాలకు, ఏం చెప్తారు మీరు? ప్రభుత్వాలకు ఏం చెప్తారు, ఎంతోమంది చూస్తున్నారు. మొన్న గడ్కరీలో వచ్చి చాలామంది వచ్చారు, చూసినారు, అయిపోతుంది, వర్క్ అయిపోతుంది, అది ఇది అని చెప్తున్నారు. కానీ ఏది ఇంతవరకు అయితే స్టార్ట్ చేసింది లేదు. ఆ పిల్లర్లు వేసారు, పిల్లర్ల వల్ల ఇట్లా కుంగిపోయినాయి పిల్లర్లు. ఒక రోజు అయితే లారీ దిగబడ్డది. ఆ లారీ దిగబడి ఇట్లా విపరీతంగా ట్రాఫిక్, ఆ పిల్లర్లు ఇట్లా వేయడం ఇట్లా సరిగా వేయలేరు. సో వర్షం వస్తే ఎట్లా ఉంటుందని ఇక్కడ పరిస్థితి? వర్షం వస్తే వాటర్ ఫుల్ నిలవడము, అక్కడక్కడ ఉండడము చాలా ఇబ్బంది ఉంది. ప్రస్తుతం అయితే మనం ఉప్పల్ బస్ స్టాప్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ చూడొచ్చు, మన ఉప్పల్ నుంచి నారపల్లి ఫ్లైఓవర్ మాత్రం ఇక్కడ పనులు కొన్ని సంవత్సరాల నుంచి అయితే కొనసాగుతున్నాయి. వాటి వల్ల చాలామంది స్థానికులు, వాహనదారులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న. ఇది దగ్గర 3.5 years నుంచి ఇలాగే ట్రాఫిక్ జామ్ అవుతుంది. బాగా చాలా డిస్టర్బ్ అవుతుంది. నేను ఇక్కడ ఉప్పల్ అరోరా కాలేజ్లో స్టూడెంట్ని. 2 years నుంచి చాలా ఇబ్బంది. ఇక్కడ నుంచి బోడుపల్లికి వెళ్ళడానికి 1/2 hour పడుతుంది మాకు. ట్రాఫిక్ అయితే చాలా ఇబ్బందిగా ఉంది. గవర్నమెంట్ అయితే ఇప్పటిదాకా పట్టించుకోలేదు. చాలా. సో ఎన్ని సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయని మీరు చూస్తున్నారు? 3-4 years నుంచి అవుతుందని తెలుస్తుంది. నాది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది అరోరా పీజీ కాలేజ్లో. ఇప్పుడు అది 4 years నుంచి అంది, ఇంకా 2 years పడుతుందేమో. మళ్ళీ మనకు వర్షం వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది ఇక్కడ పరిస్థితి? రోడ్ల 1 hour పడుతుంది. ఇక్కడ బోడుపల్లి నుంచి ఉప్పల్కి రానికి 1 hour పడుతుంది. అక్కడ ఇంకా చెరువు ఉంది కదా, చెరువు కాడ కూడా ఏదో సంథింగ్ అవుతుంది. ఆ రోడ్ మొత్తం కంప్లీట్గా డ్యామేజ్ ఉంది. బండి మీద రావడానికి ఇబ్బంది అవుతుంది, బస్సులో రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది చాలా. సో ప్రభుత్వాలకు ఏం చెప్తారన్న వీటి గురించి? ఎంత ఫాస్ట్గా వర్క్ చేస్తే అంత ఫాస్ట్గా. ఇక్కడ రోడ్డు పరిస్థితి గురించి మాత్రం ఇప్పుడు ఇక్కడ కొందరు ఆటో డ్రైవర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు మీరు? ఈ మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ బ్రిడ్జ్ తరం నుంచి మొత్తం అటు రానికి అందరికీ ఫేస్ చేయవలసి వస్తుంది. అది ఎప్పుడవుతుందో ఏమవుతుందో దేవునికి ఎరుక. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎప్పటి నుంచి చూస్తున్నారన్న ఇట్లా నిర్మాణంలో ఉన్నవి? నేనైతే 5 సంవత్సరాల నుంచి చూసుడు మీద ఉన్నా. అది మొత్తం ప్రాబ్లమే క్రియేట్ ఉన్నది. ఎవరికైనా ఇబ్బందే ఉన్నది. అప్పుడు చేసేటోళ్ళు ఎవరో ఏమో దేవునికి ఎరుక. ఇక ఎప్పుడైనా ఈ ట్రాఫిక్లో మీకు గుంతలు అవి ఇవి ఉంటాయి కానీ ఎట్లా నడుస్తున్నాయి అవి? గుంతలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనుషులకు రాళ్ళు ఎగిరి ముఖాల మీద తగులుతాయి. చూడండి మీరు, రాళ్ళు అటు చూపించండి, రాళ్ళు ఎగిరి ముఖాల మీద తగులుతాయి. గుంతలు తవ్వినందుకు టైర్ మీద ఇట్లా రాయి రాగానే మనుషులకు తగులుతున్నాయి. గుంతలు అట్లున్నాయి. నీళ్ళు వస్తేవి పరిశాని, వాన వచ్చినా ఇంకా ప్రాబ్లమ్స్. వర్షం వస్తే ఎట్లా ఉంటుంది అన్న పరిస్థితి? ఇంకా డేంజర్ ఉంటుంది. ఒక్కొక్క కిలోమీటర్ 2 kilometers నుంచి ఏషన్ నుంచి ఇందాక ట్రాఫిక్ జామ్ ఉంటుంది మొత్తం. సో ఏం చెప్తారన్న ఫైనల్గా గవర్నమెంట్కు, ప్రభుత్వాలకు ఏం చెప్తారు దీని గురించి? ఏమో ఇక రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తాడు? ఆయన వచ్చిండు, ఈయన పోయిండు. ఆయన గడ్కరీ ఆయన సెంటర్ చేతులు ఉన్నది అంటారు. ఏం చేస్తారో ఏమో ఎవరు చెప్పలేము. ఇక సామాన్యుల్లో మనం ఏం చెప్తే వింటారా వాళ్ళు? ఇక మీ ఆసుంటలో పోయి చెప్తే వాళ్ళకి అందుతే వాడతా, అరే ఇట్లా చెప్తారు జనాలు అని, మీరు వార్త తీసుకోపోతేనే వాళ్ళు అది చేయాలి. ఇప్పుడు మీరు తీసుకుపోతారు వార్త, వాళ్ళ చెవుల దాకా వస్తేనే కదా వాళ్ళు చేసేది. వాళ్ళకి అది ఉండాలి. ఇప్పుడు మీరు చేస్తారు, ఎందుకు చేస్తారు? జనాలకు ఇబ్బంది అవుతుంది, అది అవుతుందని మీరు ఒక మెసేజ్ ఇస్తారు. వాళ్ళకి అర్థం కావాలి. ఈయన పరిపాలన అయితే ఉత్త వేస్ట్. ఆ సెంటర్ది ఏమున్నదో కానీ ఆయన చెప్పుడు లేదు, చేసుడు లేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు వచ్చి చేపిస్తుండా? ఆయనకు చిత్తశుద్ధి లేనే లేదు. ఉందా? చిత్తశుద్ధి ఉన్న సీఎం ఉంటే ఆయన చేయగలుగుతాడు. ఆయనకు అది లేనే లేదు. ప్రతి ఒక్కరి మీద పడి ప్రతి ఒక్కరు మొత్తం సర్వనాశనం చేసి పెట్టిండు. ఇంకేం లేదు చెప్పేది. చెప్పండి అన్న, ఈ రోడ్ల వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయి? మేము 20 ఏళ్ళ నుంచి ఇక్కడ బిజినెస్ చేస్తున్నాం సార్. రోడ్ వైండింగ్ అయినాక మేము
బిజినెస్ మళ్ళీ పెట్టుకొని ఇప్పటికే 5 ఏళ్ళు అవుతుంది. ఎట్లాంటి డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. మా బిజినెస్ అన్నీ కూడా సగానికి సగం పడిపోయినాయి. ఇప్పుడు వచ్చే కస్టమర్లు కూడా ఈ రోడ్డు ఇట్లా హెచ్చు తగ్గులు ఉండడంతో ఎవరు కూడా రోడ్డు మీదకి రావట్లేదు. సో ఈ నిర్మాణ పనులు ఎప్పటి నుంచి జరుగుతున్నాయండి? 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ అవుతుంది. డిస్మెంటల్ నుంచి 5 ఇయర్స్ అవుతుంది అది స్టార్ట్ అయ్యి. ఇప్పటివరకు అయితే మా బిజినెస్ అయితే రెంట్ మేము సొంతంగా కట్టుకుంటున్నాం కానీ సంపాదించింది ఏమీ లేదు. సో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న? మీకు వ్యాపారం కావచ్చు, మీకు ఆరోగ్య సమస్యలు కావచ్చు, దుమ్ము ధూళి అవి వస్తుంటాయి కదా, వాటి వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు మీరు? అదైతే కంపల్సరీ సార్. ఇక రోడ్డు మీద మామూలుగా 1 గంట సేపు వెళ్తేనే ఇది ఉంటుంది. మేము రోడ్ల మీద ఇక షాపులలో అయితే మాకు ఆరోగ్య సమస్యలు చాలా ఉన్నాయి. ఇక అది అందరికీ తెలిసిందే అది. కానీ ఎవరు కూడా ఏమీ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా ఏం పెద్ద పట్టించుకున్నట్టు అనిపిస్తలేదు. సో ఈ రోడ్డు వల్ల మీకు వ్యాపారం ఎట్లా జరుగుతుందన్న? అదే చెప్తున్నాను కదా, గత 5 సంవత్సరాల నుంచి అయితే మా చేతి నుంచే పెట్టడం కానీ మాకు ఏమీ బిజినెస్ మీద ఏం సంపాదించింది ఏం లేదు. ఏం చెప్తారన్న ప్రభుత్వాలకు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఈ రోడ్డు గురించి ఏం చెప్తారు? మేము ప్రతిసారి వచ్చిన వాళ్ళకి అందరికీ చెప్తున్నాము ఇదే విషయము. కానీ ఎవరు ఏం సరే అంటున్నారు అప్పటి మటుకు, కానీ తర్వాత ఏమీ రెస్పాండ్ అయితే ఏం లేదు. ఈ రోడ్ అంటే ఫ్లైఓవర్ అంటే పెద్ద క్యారిడారు, అది ప్రాసెస్ లేట్ అయినా పర్లేదు. చిన్న చిన్న గల్లీలు కూడా తవ్వి 2 నెలల నుంచి 3 నెలల నుంచి సామాన్య వ్యాపారులు వస్తారు. చిన్న చిన్న వ్యాపారం చేయడం ఎంత ఇబ్బంది అన్న? ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అరే పెద్ద పెద్ద క్యారిడార్లు అంటే సరే, అది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ అని లింక్ ఉంటుంది. చిన్న చిన్న ఒక్కొక్క గల్లీ తవ్వి 2 months ఒక్క వెహికల్ వస్తలేదు, ఒక వ్యాపారం వస్తలేదు, అందరికి ఇబ్బంది అవుతుంది. చిన్న చిన్న డ్రైనేజ్లు కూడా ఓపెన్ ఉన్నాయన్న. మీరు ఆ పక్క పోయి చూడండి, పెద్ద పెద్ద డ్రైనేజ్లు ఓపెన్ ఉన్నాయి. ఎప్పుడు వర్షం అవుతుందో అకాల వర్షాలు వస్తున్నాయి. ఎప్పుడు వర్షం అవుతుందో ఎక్కడ డ్రైనేజ్ ఉందో ఎక్కడ కాలు పెట్టాలో తెలుస్తుంది. పెద్ద పెద్ద డ్రైనేజ్లు అన్న. పిల్లలు స్కూల్ పోవాలని రావాలంటే కూడా ఎంత ఇబ్బంది అవుతుందన్న. ఈ గవర్నమెంట్ అంతా వేస్ట్ గవర్నమెంట్కి. ఏ గవర్నమెంట్ అయినా చాలా మంచి ఉన్న రోడ్లను ఎందుకు డ్యామేజ్ చేయాల్సి చెప్పాను. మరి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. మంచి సీసీ రోడ్లను డ్యామేజ్ చేసారు. సరే డ్యామేజ్ చేసిరు, తీసేసారు, వేసారు. పని పూర్తి త్వరగా చేస్తే అందరికీ మంచిగా ఉంటుంది. అంటే మంచిగా ఉన్నదాన్ని చెడగొట్టి అది ఎటు కాకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇదంతా వేస్ట్ అన్న. ఎంత ఒకరు నిందలేసుకుంటా అవుతుంది చేస్తాం అంతే. ఎంత మీడియా సోషల్ మీడియాలో ఎంత పెట్టినా కూడా నిమ్మకు నీరెత్తనట్టే. తిన్నామా వాళ్ళు వృత్తినే ఉంటారు, మన పని మనం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్న? 1 కాదు 2 కాదు, మొత్తం ఉప్పల్ మొత్తం చూడండి ఇంత ఘోరం. మేము ఉండేది పక్కనే, మా ఇంటి ముందర కూడా రోడ్డు భయంకరంగా తవ్వీరు. చిన్నవి కావు, పెద్ద పెద్ద డ్రైనేజ్లు. ఏమో నామకి వాసి ఒక్కొక్క వారానికి ఒక్కొక్క సూపర్వైజర్ వచ్చి కనబడిపోతాడు. ఏం పని చేయడు, ఏం చేయడు. వీటి గురించి అధికారులకు ఏమైనా కంప్లైంట్ ఇస్తున్నారా మీరు? అన్నీ సోషల్ మీడియాలో, పేపర్లో, న్యూస్ అన్నీ వస్తూనే ఉన్నారు. ఇస్తున్నంటే ఎవరు మొన్నైతే రీసెంట్గా ఇక్కడ పెద్ద చిన్న వర్షానికి వాటర్ పోయే సోర్స్ ఏం లేదు. ప్యాసింజర్ ఆటో దగ్గర మొత్తం ట్రాఫిక్ 3 hours 4 hours ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి ఇక్కడ. 3-4 hours అంటే సామాన్యులు కాదు, ఎవ్వరు పడితే ఒక అంబులెన్స్ వచ్చినా కూడా 2.5 గంటలు ఇక్కడ ఎత్తుకోవాలనే పరిస్థితి. అంటే అధికారులకు ఎవరు ఎంత చెప్పినా వేస్ట్ అన్న. ఏం చేయలేరు వీళ్ళతో కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళతో ఏ పార్టీ అని కాదు, కానీ పని స్టార్ట్ చేస్తే పని పర్ఫెక్ట్ చేయాలి, లేదంటే స్టార్ట్ చేయవద్దు. కానీ నేను మాకు తెలియక అడుగుతా, ఇక్కడ ఒక రకంగా ఉంది, ముందు పోతే ఒక రకంగా ఉంది. ఈ డివైడర్ దగ్గర చేస్తే కొంచెం ట్రాఫిక్ అయినా క్లియర్ అవుతుంది కదా, అది చిన్నగా. సో వీళ్ళ వల్ల ఏం కాదండి, చాలా ఇబ్బందులు. ఇప్పుడు ఆనే చెప్పినట్టు ఆనే కాదు, అందరి షాపు, మా అన్న షాప్ ఉంటుంది పక్కనే, ఆనే రెంట్ 15,000 నెలకు. ఆనే పాపంతో ఇంటి నుంచి కట్టుకుంటున్నాం. ఈ మళ్ళీ ఫ్లైఓవర్ చేయబట్టి ఇంకో మైనస్ పాయింట్, ఇక్కడ ముందే వ్యాపారం లేదు. దయచేసి మా రిక్వెస్ట్ అందరి తరఫున వ్యాపారస్తులు కానీ, మాది ఉండిపేటలో వచ్చేపేటలో అందరితో చెప్పేది ఏంటంటే, అయ్యే పనులు వీళ్ళని తొందర చేయండి. సామాన్యులకు ఇబ్బంది కాకుండా చేసేది మంచిది, అందరికీ మంచిది. ఓకేనా, థ్యాంక్ యూ. ప్రస్తుతం అయితే మనం ఉప్పల్ చెరువు దగ్గర ఉన్నాము. ఇక్కడ హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే ఇది జాతీయ రహదారి. చూడొచ్చు, నిర్మాణంలో ఉన్న ఎలివేటెడ్ కారిడార్ అయితే 7 సంవత్సరాల నుంచి అయితే ఈ పనులు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 2018లో ఈ ప్రాజెక్టును అయితే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు దీన్ని శంకుస్థాపన చేశాడు. అప్పట్లో దీన్ని 600 కోట్ల వ్యయంతో దీన్ని శంకుస్థాపన అయితే చేయడం జరిగింది. ఒప్పందం ప్రకారం 3 సంవత్సరాల్లో దీన్ని ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది. కానీ 7 సంవత్సరాలు గడుస్తున్నా కానీ పనులు ఇంకా నత్తడనకనగా సాగుతున్నాయి. కానీ దీనివల్ల ప్రజలు, వాహనదారులు అటు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. వర్షం వస్తే ఇంకా దీని పరిస్థితి అయితే
చాలా ఇబ్బందికరంగా ఉంటుందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. దుమ్ము ధూళి నోట్లోకి పోయి అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారని స్థానికులు అయితే చెప్తున్నారు. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వరంగల్కు వేలాది వాహనాలు అయితే ప్రయాణం సాగిస్తుంటున్నాయి. వాళ్ళకి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి అయితే స్థానికులు అయితే ఇక్కడ వివరిస్తున్నారు. సో వర్షాకాలం వస్తే ఇంకా పరిస్థితి మాత్రం వేలేగా ఉంది. వాహనదారులకు ఇటు గుంతలు పడి చాలా ఇబ్బందికరంగా మారుతున్నాయని అయితే ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ మాకు ఈ ఎలివేటర్ కారిడార్ పూర్తి చేసి ప్రజల్లోకి అందుబాటులోకి తెస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని అయితే ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ భరత్తో రాజు, క్యూ న్యూస్, హైదరాబాద్.